హ్మ్. నన్ను పట్టుకొని పోయి ఆడ మోడర్న్ స్టేషన్ కాడ నిలబెట్టేసిరి. ఎస్ఐ ఏం చేసిరి, కాళ్ళు నీటుకుని స్టూలు ఇది టేబుల్ ఉన్నింది. టేబుల్ పైకి కాళ్ళు నీటుకుని కూర్చునుండ్రి ఆయన. నేను వచ్చి కాలు పెట్టుకుని ఏడస్తాక నన్ను ఉచ్చేస్తా, లోగ పెట్టకుండా బయటనే ఉచ్చేస్తా అని చెప్పి తలుచుండారు వాళ్ళు. కాలు పెట్టుకొని లేదు, నేను ఏడనూ లేదు. నేందా దేవుడు అవతారాన్ని పుట్టినాను నేను. దేవుళ్ళు పోయి మంచిల కాలు ఊరకాలన్నా పట్టుకుతారా? పట్టుకోరు కదా. అంతే ధైర్యాన్ని నిండా ఇబ్బంది ఏదైనా కష్టం వచ్చేప్పుడు నాకు ధైర్యాన్ని నిండా ఇస్తారు స్వామి వచ్చి నాకు. నిలబడు, అట్టే నిలబడు, ఏం చేస్తారు చూస్తా వాళ్ళు. నిలబడు, నువ్వు అట్టే నిలబడు, నేను ఏం చేస్తారు చూస్తా అని చెప్పేసి స్వామి వచ్చి నాకు ఏం చేస్తారో తెలియదు అట్ట నిలబడతారు నన్ను. 2 సార్లు అదే మరి చేసిరు నన్ను. నేనేం తప్పు చేయకనే నేను ఊరికే వేరే ఓర్మే కూడా లేదు అబోది ఏదిమే ఓర్మే లేకుండా నన్ను పట్టుకుని పోయి నిలబెట్టినవాడు. దేవుడు కాలు పెట్టిన ఏడేస్తే నన్ను ఉచ్చేస్తాను తలిచిండు. దేవుడు పుట్టిండారు, ఈశ్వర దేవుడు గోవింద దేవుడు నా ఒళ్ళు పుట్టిండారంతా వాని కాలు పట్టుకుంటురా. ఏం అక్రమం చేసావు, ఏం తప్పు చేసావు నువ్వు, వాని కాలుపై నువ్వు పట్టుకొని నిలబడు, అట్టే నిలబడు, ఏడ పెడతాను చూస్తాం మనం అని చెప్పి స్వామి వచ్చి నన్ను ఏడినూ లేదు, ధైర్యాన్ని నిండా ఇచ్చారు నాకు. అనగా వాడిని ఏం చేసిరు, వాడిని లవర్స్లో మాట్లాడుతూ ఉంటాక వాళ్ళని పోయి అమ్మాయిని పోయి నువ్వు ఇది మరి తప్పు చేసా అంటే దాన్ని రా అని చెప్పి పిలిచుంటాడు. వానికి 6 నెలలు పని క్యాన్సిల్ చేసి వాడిని డబ్బులు కట్టి పనికి పోయింతాడు. వాడిని దేవుడు అవమానపడతారు, నన్ను అవమానపడుతుంది కదా, దేవుడు వాడిని అవమానపడతారు. గుడి లేదు నా స్వామి వచ్చి పై తీశారు.